ఉమ్మడి నల్గొండ జిల్లాను వర్షాలు ముంచెత్తాయి. పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఈశ్వర్ అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారంతో అందిస్తారు. రైట్ వెంకటేష్, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ముంతా తుఫాన్ ప్రభావం అయితే తీవ్రంగా కనిపిస్తుంది. ముఖ్యంగా నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ పత్తి వరి రైతులైతే తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా గుర్రంపూడి మండలం పాలవాయి గ్రామం వద్ద ఉన్నాం. ఇక్కడ అయితే ఈ పాలవాయి బ్రిడ్జి వద్ద అయితే వరద ప్రవాహం అయితే తీవ్రంగా కొనసాగుతుంది. ఈ కాలువ పక్కనే ఉన్నటువంటి పొలాలు మొత్తం కూడా నీటి మునిగిపోయాయి. దీంతో పాటు ఇక్కడ పాలవాయి గ్రామంలో చెరువు మొత్తం కూడా పూర్తిగా అరిగిపోతుంది. అదేవిధంగా ఎగువ నుంచి కురుస్తున్న వర్షాలతోటి ఇక్కడ మొత్తం ఈ పాలవాయి బ్రిడ్జి వద్ద అయితే వరద ప్రవాహం తీవ్రంగా కనిపిస్తుంది. దీని పక్కనే ఉన్నటువంటి శ్మశాన వాటికి మొత్తం కూడా పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడే మొత్తం ఇక్కడ పాలవాయి గ్రామానికి సంబంధించిన మొత్తం శ్మశాన వాటికి మొత్తం ఇక్కడే ఉంటుంది. ఈ శ్మశాన వాటికిలో ఉన్నటువంటి సమాధులు మొత్తం కూడా మునిగిపోయాయి. దీని పక్కనే ఉన్నటువంటి పొలాలు మొత్తం కూడా సుమారు మోకాళ్ళ లోతు నీళ్ళు అయితే ఈ పొలాల్లో చేరాయి. పత్తి మొత్తం కూడా తీవ్రంగా నష్టపోయామని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు ఇక్కడ కొంతమంది మనతో పాటు కొంతమంది స్థానికులు అదేవిధంగా కొంతమంది రైతులు ఉన్నారు. వీళ్ళు అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇప్పుడు ఈ పాలవాయి గ్రామం వద్ద ఈ వరద ప్రవాహం ఇప్పుడే వస్తుంది, గతంలో ఎప్పుడు వచ్చింది? గతంలో ఒకసారి వచ్చింది, ఈసారి మాత్రం తీవ్రత ఎక్కువ ఉంది. తుఫాన్ కారణం చాలా నష్టపోయింది. చెరువు నిండి చెరువు పొలాలు పోయడం వల్ల చాలా నష్టపోయింది పంట. ఇళ్ళ పత్తి చేను మాత్రం చాలా నష్టపోయినాయి. సార్ నాదే సార్ పొలం మౌతా చేస్తున్నాను. నేను దాదాపు 2 ఎకరాలు ఉంటుంది. అది 2 ఎకరాలలో వేసి నేను దాదాపు ఎకరానికి 30,000 దాకా పెట్టుబడి పెట్టినాను. 2 ఎకరాలు మొత్తం ఒక్కసారి కూడా నేను ఇంతవరకు పత్తి ఏరలేదు. రాత్రి నుంచి కురుస్తున్న ఈ తుఫాను వలన మొత్తం నష్టం, మొత్తం కళ్ళలోతు నడువులోతు నీళ్ళు పోతున్నాయి సార్. అది ఇక మొత్తం మునిగిపోయినాయి మేము. ఈ తుఫాన్ కారణంగానే అంత నష్టం. నేను మగతా ఎట్లా కట్టాలనో ఇప్పుడు రైతు తీసుకున్నా. నేను రైతు దగ్గరనే కౌలు తీసుకున్నా. మొత్తం అది మొత్తం 3 నడువులతో దాంట్లోనే పోతుంది. మీరు చూస్తారు కదా సార్, దాని మీదగానే పచ్చేళ్ళగా పోతున్నాయి. ఇప్పుడు రాత్రి నుంచి కూర్చున్న వర్షాల వల్ల ఈ తుఫాను వల్లనే ఇంత నష్టం జరిగింది. ఒకసారి నేను పత్తి ఇంతవరకు కూడా ఏరలేదు. దాంట్లో అంత నష్టమే సార్. ఏం చేయాలో అర్థమవుతలేదు. శ్మశాన వాటికలు కూడా ఉన్నాయి, శ్మశాన వాడికలు మునిగిపోయినాయి. శ్మశాన వాడికల నుంచే నా పచ్చాలంగా వచ్చేస్తున్నాయి. శ్మశాన వాడికలు మొత్తం మునిగిపోయినాయి. శ్మశాన వాడికలు దాంట్లో నుంచే నా పచ్చాలంగా వెళ్ళేస్తున్నాయి. మొత్తం కిందకి వెళ్ళిపోతున్నాయి. ఈ తుఫాన్ ప్రభావం వల్ల ఇక్కడ గుర్రంపూడి మండలం పాలవాయి గ్రామంలో అయితే అధికంగా ఉందని చెప్పుకోవచ్చు. రాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షం కారణంగా ఈ కాలువ పక్కనే ఉన్నటువంటి ప్రాంతాలు మొత్తం కూడా కొన్ని ప్రాంతాల్లోకి ఇళ్లలోకి కూడా నీళ్లు చేరాయి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి చెరువు అలిగిపోయడంతో ఎప్పుడు ఇక్కడ ఈ చెరువు ఇంకా ఉధృతం అయ్యి అక్కడ ఏమైనా ఇళ్లలోకి ఏమైనా నీళ్లు వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా అయితే ఇక్కడ నల్గొండ జిల్లాలో ఎక్కువగా దేవరకొండ నియోజకవర్గం, సాగర్ నియోజకవర్గంలో కూడా ఈ తుఫాన్ ప్రభావం అయితే అధికంగా ఉందని చెప్పుకోవచ్చు. దీంతో పాటు ఇక్కడ పాలవాయి గ్రామం అదేవిధంగా కొండమల్లేపల్లి వద్ద కూడా ఇక్కడ ఈ వరద ప్రవాహం కారణంగా మొత్తం కూడా కొన్ని ప్రాంతాలలో కొన్ని కాలనీలలో అయితే ఇళ్లలోకి అయితే వరద నీరు వచ్చింది. దీంతో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు వెంటనే అప్రమత్తమయ్యి అక్కడ కొండమల్లేపల్లి వద్ద ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి ఆ డివైడర్లను పగలగొట్టి ఆ వరద ప్రవాహాన్ని సులభంగా విధంగా ప్రత్యామ్నాయంగా చర్యలు తీసుకున్నారు. మొత్తం కూడా ఎక్కడ ఈ వరద నీరు నిలబడకుండా ఎక్కడ ఇళ్లలోకి వెళ్ళి ఇక్కడ స్థానికులు ఎవరు ఇబ్బంది పడకుండా కూడా తగిన చర్యలు కూడా తీసుకుంటున్నారు. అయితే ఈ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. తగిన అధికారులకి తగిన సూచనలు సలహాలు కూడా చేస్తున్నారు. ఈ ప్రస్తుతానికి అయితే ఇక్కడ దేవరకొండ నియోజకవర్గం ఉన్నటువంటి గురుకుల పాఠశాలను కూడా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పరిశీలించారు. ఆ గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా రెస్క్యూ టీంని పంపించి వారందరినీ కూడా సురక్షిత ప్రాంతానికి తరలించే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. అక్కడ గురుకుల పాఠశాలలో సుమారు 500 మంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అక్కడ చేరుకొని అదేవిధంగా దేవరకొండ ఏఎస్పీ మౌనిక కూడా అక్కడ చేరుకొని ఒక రెస్క్యూ టీం సహాయంతో వారందరినీ కూడా బయటికి తీసుకొచ్చి సురక్షితంగా బయటకు తీసుకొచ్చి ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి బీసీ గురుకుల పాఠశాలకు తరలిస్తున్నారు. మిగతా విద్యార్థులేమో వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి వారందరినీ కూడా ఇంటికి పంపించే విధంగా కూడా కొన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ప్రస్తుతానికి అయితే అక్కడ గురుకుల పాఠశాల వద్ద అయితే ఎలాంటి ఇబ్బంది కూడా లేదని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ తుఫాన్ ప్రభావం సాయంత్రం వరకు కూడా ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉంది. దీంతో ఇక్కడ నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. దీంతో పాటు సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ని ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు ఇక్కడ వర్షాలకు సంబంధించినటువంటి తాజా అప్డేట్స్ని కలెక్టర్లను అయితే అడిగి తెలుసుకుంటున్నారు. తర్వాత వారికి అధికారులు కూడా తగిన సూచనలు చేస్తారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఎవరికైనా ఇబ్బందులు ఎత్తినా వెంటనే సహాయ చర్యలు చేపట్టే విధంగా కూడా అధికారులు అందరూ కూడా అప్రమత్తమై ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తుఫాను సంబంధించినటువంటి తాజా సమాచారం. ఓవర్ టు యు.